అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే రెసిపీ రొయ్యలు వంకాయ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. రొయ్యలతో మనం ఏ వెజిటేబుల్ యాడ్ చేసుకున్నా కానీ కర్రీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఈరోజైతే ఈ వీడియోలో వంకాయ రొయ్యల కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ అందరికీ సింపుల్గా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ఒక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ 1 కప్పు వేసుకోవాలి. తర్వాత దీనిలోనే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి, లేకపోతే బ్లాక్గా అయిపోతాయి కదా. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు వంకాయల్ని కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఒక 1/2 కేజీ వరకు వేసుకుంటున్నాను. రొయ్యలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుని వాటర్ అంతా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇలా అయిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని 2 కప్పుల వరకు వేసుకోవాలి. అంటే నేను పెద్ద సైజు వంకాయల్ని 2 తీసుకున్నాను. వంకాయలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా. దీనిలోకి మసాలా పెద్దగా యాడ్ చేసుకోకూడదండి, ఫ్లేవర్ మారిపోతుంది. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుని కర్రీని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ కర్రీకి గరం మసాలా కొంచెం తగ్గించే వేసుకోండి. కర్రీ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. వంకాయ ఫ్లేవర్ ఇంకా ఇలా రొయ్యలతో కలిపి చేసుకున్నప్పుడు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, వంకాయ రొయ్యల కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. రెసిపీ కూడా చాలా ఈజీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా వంకాయలతో రొయ్యల కర్రీని చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.